నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. పూలే సేవలు స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో పోలీసుల గార్డెన్ సర్చ్. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ నేతృత్వంలో తెల్లవారుజాము నుండి కాలనీలో విస్తృత తనిఖీలు. అనుమానాస్పద వ్యక్తులు విచారించి రికార్డులు లేని 35 వాహనాలు సీజ్. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల మరో ప్రతిభ. 68 మంది విద్యార్థులు టీసీఎస్ కి ఎంపిక. అభినందన తెలిపిన కళాశాల చైర్మన్ అన్నబత్రి శివకుమార్. తెనాలిలో దేశవ్యాప్త గుర్తింపు పొందిన ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్న 68 మంది విద్యార్థులు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కళాశాల చైర్మన్ అన్నబత్రి శివకుమార్ విద్యార్థులను అభినందించారు. తెనాలి ప్రకాశం రోడ్డులోని అన్నాబత్తుని సత్యనారాయణ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో బీఎస్సీ, బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 68 మంది టీసీఎస్కి ఎంపికైనట్లు కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. గురువారం ఉదయం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్తో పాటు అధ్యాపకులు, ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్లో ఎంపికైన వారికి నవంబర్ 7వ తేదీన విజయవాడలో 3 ప్యానెల్ మెంబర్స్తో కూడిన టీసీఎస్ బృందాలు ఎంపికలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ ఎంపికలలో ఈ కాలేజీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి 68 మంది ఎంపికైనట్లు తెలిపారు. వీరందరికీ టీసీఎస్ కంపెనీ ఆఫర్ లెటర్స్ విడుదల చేసినట్లు తెలియజేశారు. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచి స్కిల్స్ మీద అవగాహన కల్పిస్తూ నైతిక విలువలతో కూడిన శిక్షణ విధానాన్ని తీసుకువచ్చినట్లు చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ని అభినందించారు. ప్రిన్సిపల్ రామ్చంద్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక మాంద్యం మూలాన బాగా తగ్గిన ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తమ విద్యార్థులకు కళాశాలలో ఇస్తున్న శిక్షణ కాలంను పెంచి శిక్షణ విధానాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. డిగ్రీ కాలేజ్, మరి ముఖ్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతంలో సుమారు 36 సంవత్సరాల క్వాలిటీ, అలాగే క్యాంపస్ సెలక్షన్, డిసిప్లిన్కి ఈ కాలేజీ కొన్ని వేల మంది విద్యార్థుల్ని వాళ్ళని ఒక కాలు మీద, ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు ఒక ప్లాట్ఫామ్ని, జాబ్ క్రియేషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఈ కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజీగా, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీగా నిలబడింది. పర్టికులర్గా ప్రిన్సిపల్ రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో క్యాంపస్ సెలక్షన్స్కి కేవలం కాలేజీ క్యాంపస్ సెలక్షన్సే కాకుండా లైఫ్ స్కిల్స్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీని అప్డేట్ చేసి, ఒకసారి మనం ఆలోచిస్తే ఈ 36 సంవత్సరాల జర్నీలో సుమారు 26 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ప్లేస్మెంట్స్ ఎంపికైన కాలేజీగా, ఈ దేశంలోనే విద్యా ప్రమాణాలకి అవార్డును తీసుకున్న కాలేజీగా, ఈ దేశంలోనే డిగ్రీ కాలేజీల్లో బెస్ట్ ప్రిన్సిపల్గా డాక్టర్ రామచంద్ర గారు ఈ కాలేజీ నుంచి అవార్డు పొందటం, ఇవన్నీ ఒక ఎత్తైతే మా యొక్క నాది కానీ, ఫౌండర్ అన్నా సత్యనారాయణ గారు కానీ, ప్రిన్సిపల్ రామచంద్ర గారు కానీ, మా యొక్క ఉద్దేశం ఈ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. చదువుకుంటున్న తను డిగ్రీ కంప్లీట్ చేసుకునే టైంలోనే వీడికి ఆర్థికంగా నిలబెట్టాలని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ని ఈ కాలేజీకి నిలయం చేశాం. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం
కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కొన్ని వేల మందిని ఇప్పటికి తీర్చిదిద్దాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం అంటే 24-25 అకాడమిక్ ఇయర్కి ఫస్ట్ ప్లేస్మెంట్గా టీసీఎస్ కంపెనీకి 68 మంది స్టూడెంట్స్ ఈరోజు 2,60,60,000 శాలరీతో ఈరోజు సెలెక్ట్ అవటం ఎంతో సంతోషం వేస్తూ ఉంది. వీళ్ళు సెలెక్ట్ అయిన టీసీఎస్ కంపెనీకి కాలేజీ నుంచి 68 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరిని అభినందిస్తూ, నిజంగా కాలేజీ ఎంత డెడికేట్గా స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని, ఈ కాలేజీ మీద నమ్మకం పెట్టుకున్న పేరెంట్స్ని, అలాగే కాలేజీలో చేరితే బయటికి వెళ్ళే నాటికి ఒక మంచి పౌరుడిగా వ్యక్తిత్వ వికాసంతో ప్లస్ ఒక మంచి జాబ్తో బయటికి వెళ్ళే విధంగా ఇలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అరుదైన రికార్డ్స్ని నమోదు చేసుకునే స్థాయి తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకురావటం నిజంగా ఈ ప్రాంత ప్రజలు చూపించిన ప్రేమ. అట్ ది సేమ్ టైం కాలేజీ అంటే అవార్డుల కోసం రివార్డుల కోసం కాకుండా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ని తన కాళ్ళ మీద తను ఒక మంచి జాబ్తో నిలబడే స్థాయికి తీసుకురాల్సిన మా ప్రధాన ఎజెండాని సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం సుమారు 15 నుంచి 25 కంపెనీస్లో ప్లేస్మెంట్స్ని రాష్ట్రంలోనే టాప్ 10 కాలేజీల్లో ఏఎస్ఎన్ కాలేజీ ప్రథమంగా నిలపటం డెఫినెట్గా దీని వెనకమాల యాజ్ ఏ చైర్మన్గా నా భాగస్వామ్యం కన్నా యాజ్ ఏ ప్రిన్సిపల్గా రామచంద్ర గారి భాగస్వామ్యాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తూ, రామచంద్ర గారు వాళ్ళ టీం ఎంటైర్ స్టాఫ్ హార్డ్ వర్క్ని ఈరోజు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలా, పిల్లలకి మంచి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలా, పిల్లలకి మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలా, ఇవన్నీ కాన్సెప్ట్ కలిపితేనే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ని కలిపితేనే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఇవన్నీ కలవటం వల్లనే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదివిన ప్రతి స్టూడెంటు జాబ్ ఆపర్చునిటీ. సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఫస్ట్ ప్లేస్మెంట్ టీసీఎస్లో 68 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన పిల్లలందరినీ అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేలోపు ఇంకా అనేక కంపెనీల్లో వాళ్ళున్న సిచ్యువేషన్స్లో వాళ్ళున్న మార్కెట్లో జాబ్ మార్కెట్ ఎలా ఉందనేది అందరికీ తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఏఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్స్ జాబ్ మార్కెట్ని గెయిన్ చేయగలుగుతున్నామంటే డెఫినెట్గా అది కాలేజీ. అందరికీ నమస్కారం అండి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 24-25 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేయబోతున్న స్టూడెంట్స్కి రిక్రూట్మెంట్ కండక్ట్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రొసెస్లో భాగంగా సుమారు 45 రోజులు క్రితము నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇది దేశవ్యాప్తంగా టీసీఎస్ అయాన్ సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. దాని నుంచి మా కళాశాల నుంచి 78 మంది ఆ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ క్లియర్ చేయటం, ఆ 78 మందికి కూడా విజయవాడలో నవంబర్ మొదటి వారంలో జరిగిన ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవటం, వాళ్ళ నుంచి 68 మంది స్టూడెంట్స్ బీకామ్ బీఎస్సీ స్టూడెంట్స్ టీసీఎస్ బీపీఎస్ ఆర్గనైజేషన్కి సెలెక్ట్ అవటం జరిగింది. మనందరికీ బాగా తెలిసిన విషయము, ఆర్థిక మాధ్యమం మూలంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ రిక్రూట్మెంట్ని బాగా తగ్గించేసినవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కళాశాల మొదటి నుంచి కూడా ఫస్ట్ సెమిస్టర్ నుంచే
మంచి అంటే గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉన్న ట్రైనింగ్ మోడల్స్ని అడాప్ట్ చేసుకుని ఆ మోడల్స్ ద్వారా స్టూడెంట్స్కి ఇదివరకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఒక్కటి ట్రైన్ చేస్తే చాలు జాబ్ రావడానికి అవకాశం ఉంది అనుకునేవాళ్ళం. ఆ స్టాండర్డ్స్ దాటి గ్లోబల్గా ఎంఎన్సీ కంపెనీస్ అని ఆలోచిస్తున్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్స్లో ఎలాంటి స్కిల్ సెట్ కావాలో ఆ స్కిల్స్ని మేము క్యాంపస్లో డిజైన్ చేసుకుని మా ట్రైనింగ్ మోడల్స్లో తీసుకొచ్చి స్టూడెంట్స్ అంటున్నది కూడా ఆ ట్రైనింగ్ చేయటం. ఈ ట్రైనింగ్లో సుకుమార్ సార్ సపోర్ట్తో వర్చువల్ ప్లాట్ఫామ్ని అడాప్ట్ చేసుకోవటం. సో ఫిజికల్ వర్చువల్ ఇంటిగ్రేషన్తో రెగ్యులర్ ట్రైనింగ్ వెళ్ళటం. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్ ఏదో ఒక స్కిల్ ట్రైనింగ్లోకి రావటం. ఈ ప్రాసెస్ మూలంగా ఇంత టఫ్ టైంలో కూడా మాకు ఒక మంచి నెంబర్ 68 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరినీ కూడా కళాశాల ప్రిన్సిపల్గా అభినందిస్తూ అలానే ఇలాంటి ఒక మంచి ఎకో సిస్టమ్ని ఇక్కడ తయారవటానికి ఆ ఎకో సిస్టమ్ రన్ అవ్వటానికి పూర్తిగా మాకు బ్యాకప్ ఇస్తున్న మా చైర్మన్ గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించిందని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ తెలియజేశారు. ఓటరుగా నమోదు చేసుకోవడం అందరి హక్కు అని చెబుతూ ఓటు వేయడం బాధ్యత అని పేర్కొన్నారు. స్థానిక నాజరపేటలోని వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఓటరు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా హాజరై ఓటు నమోదు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ప్రతి 3 నెలలకు ఒకసారి భారతదేశ ఎన్నికల సంఘం కల్పించిందని, ఆ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటరుగా నమోదు చేసుకోవటం మీ హక్కు అని తెలిపారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ఓటరు నమోదు చేసుకోవడం అనే ప్రక్రియ సంక్లిష్టంగా మారకుండా ప్రతి 3 నెలలకు ఓటరు నమోదుకు శ్రీకారం చుట్టడం ద్వారా భారతదేశ ఎన్నికల సంఘం కొత్త అధ్యాయానికి నాంది పలికిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పాల్గొనగా వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఈ సదస్సును పర్యవేక్షించారు. మురళి, ఠాగూర్ తదితరులు ఎన్నికల సంఘం విడుదల చేసిన కరపత్రాలను విద్యార్థులకు అందజేశారు. ఎవ్రీ ఇయర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లోనే ఒక 100 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. వీళ్ళు 18 ఇయర్స్ క్రాస్ అవుతారు. 5th ఇయర్ తర్వాత మీ ఒక్క ఇన్స్టిట్యూషన్లోనే 18 ఇయర్స్ క్రాస్ అయిన 500 మంది అమ్మాయిలు ఉన్నారు. అలా ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఇంతమంది అమ్మాయిని అప్పుడు ఎలక్టోరల్ రూల్లో ఇంట్రడ్యూస్ చేయడం కంటే ఇప్పటి నుంచే మనం ఇంట్రడ్యూస్ చేస్తే రేపు మీరు ఓటు హక్కు అనేది కోల్పోరు అని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు మీరు అమెరికాలో చూసినా అమెరికా ఇండిపెండెన్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఉమెన్కి ఫస్ట్ టైం ఓటింగ్ రైట్స్ లేవు. మనకి ఫెమినిజంలో వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఉంటాయన్నమాట. ఉమెన్ అక్కడ చాలా పోట్లాడారు, మాకు కూడా ఓటింగ్ హక్కు కల్పించండి. అక్కడ ఓన్లీ మెన్కి ఉండేది. యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉమెన్కి ఎప్పుడు ఫస్టే ఇవ్వలేదు. కానీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ. మన కాన్స్టిట్యూషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజైన్ చేసి డ్రాఫ్ట్ చేసినప్పుడు అందరికీ, అన్ని జెండర్స్కి, అన్ని రిలీజన్కి, అన్ని కాస్ట్ వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. సో ఇది ఒక హక్కు. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు మీరు యూ హ్యావ్ టు డిమాండ్ ఇట్స్ మై రైట్ టు ఓట్ అనేది మీరు డిమాండ్ చేసి మీరు ఓటు వేయాలి. ఆ మీ రైట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎన్రోల్ యూ యాజ్ ఎన్ ఎలక్టర్. సో ఈరోజు మేము దిస్ మీన్స్ ఏంటంటే మేమంతా కలిసి మనమందరం మన ఊరుగా ఓటు వేసి ఒకరిని ఎన్నుకునే ప్రక్రియ చేయడం కోసం మేము నియమింపబడి ఉన్నాం. ఓకే, ఈ ఓటర్గా నమోదు కావాలంటే మరి ఎక్కడ నమోదు చేసుకోవాలనే ఆలోచన రావచ్చు మీకు. జనరల్గా మనకి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది, దాంట్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న మా తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మన ఏరియాలో, మన ప్రాంతంలో బూత్ లెవెల్ అధికారి ఉంటారు. ఆ బూత్ లెవెల్ అధికారి దగ్గర కూడా నమోదు చేసుకోవచ్చు. ఏంటి బూత్ లెవెల్ అధికారి అంటే మనం ఎక్కడైతే ఓటు వేస్తామో పోలింగ్ స్టేషన్ ఆ ఏరియా పరిధిలో ఉండేవాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు. ఈ ఎలక్షన్ సందర్భంగా ఓటర్గా నమోదు చేసుకోవడం గురించి చెప్పారు. కొంత అవగాహన పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఎవరు కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఉండద్దు అనేది వారు చెప్పిన సలహా. నిజంగానేది ఈ మేధావుల మౌనం ప్రమాదకరమైనటువంటిది అందరూ చెప్తున్నారు ఈ మధ్య. అంటే చదువుకునేటువంటి వారు, తర్వాత ఉద్యోగం చేసేటువంటి వారు, మంచి మంచి పొజిషన్స్లో ఉండేవారు
వాళ్ళందరూ కూడా ఏంటంటే బాధ్యతగా ఉండాలి. ఎలాంటి బాధ్యత? సమాజం పట్ల అవగాహనతో బాధ్యత వాళ్ళు మంచి దిశగా ఉండాలి. అడిషనల్ ఎస్పీ డీఎస్పీ ముగ్గురు సీఐలు 70 మంది పోలీసు సిబ్బంది తెనాలి ఎడ్లలింగ కాలనీని జల్లెడ పట్టారు. గురువారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ లో భాగంగా కాలనీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల్ని విచారించి సరైన రికార్డులు లేని వాహనాల్ని సీజ్ చేశారు. తెనాలి పట్టణంలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడ్లలింగయ్య కాలనీలో తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ జనార్దనరావుల నేతృత్వంలో ఈ కార్డన్ సెర్చ్ చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డీఎస్పీ కార్యాలయం వద్ద నుండి భారీగా పోలీసులు ఎడ్లలింగయ్య కాలనీకి బయలుదేరి వెళ్లారు. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, రూరల్ సిఐ బి శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి 8 టీములుగా విడిపోయి ఎడ్లలింగయ్య కాలనీని జల్లెడ పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఎవరైనా అనుమానితులు ఉన్నారా, ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు అని ఆరా తీశారు. ఇళ్ల వద్ద ఉన్న ఆటోలు, బైకులు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 మోటార్ బైకులు, 5 ఆటోలను సీజ్ చేశారు. ఈ క్రమంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా ఉన్న 5 వ్యక్తులను, అదే ప్రాంతంలో సస్పెక్టెడ్గా ఉన్న మరో 2 అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీస్ బలగాలతో కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో వేరువేరు కేసుల్లో నేరస్తులుగా ఉండి రౌడీ షీట్ పొందుపరిచిన 5 వ్యక్తులతో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో 2 గుర్తించడం జరిగిందన్నారు. ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ఇదే కార్డన్ సెర్చ్ రానున్న రోజుల్లో సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. ఈరోజు తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. క్యాసో అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో 4 వైపులా మన పోలీస్ కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఈరోజు అలాగే ఎడ్లలింగయ్య కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే మనకి 5 రౌడీ షీటర్లు, 2 సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆటోలు 5 ఆటోలు, తర్వాత 7 స్కూటీలు వెహికల్స్, తర్వాత బైక్స్ 20 బైక్స్, 1 ఎక్సెల్, టోటల్ 34 వెహికల్స్. అవన్నీ కూడా రికార్డ్స్ లేనివి, తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి ఉండాలి, లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నీ ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడాను వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది. ఇదే విధంగా తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాసో ఆపరేషన్ ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగన్నమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే అహర్నిశలు కృషి చేశారని పార్టీ నాయకులు అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పూలే స్ఫూర్తితో వైఎస్ఆర్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్కిదాసు కిరణ్ కుమార్, పెదలంక వెంకటేశ్వర్లు, కోలా వాసు, కాళిదాసు సత్యం, కొడాలి క్రాంతి, కుర్రా శ్రీను, కాకి దేవసహాయం, అత్తోట నాగపుణ్యేశ్వరరావు, ఏ సీమోను, జంగం జాని, బాలరాజు, టి నాగరాజు, సైదులు, ఎస్కే సుభాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే 134వ వర్ధంతి సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి యొక్క ఆయన ఆశయ సాధన కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే నిదానంతో విద్య మీద ఏ విధంగా అయితే ఆసక్తి చూపించాడో ఆ నాడు నేడు స్కూలు అనేది చూస్తుంటే నిజంగానే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని బడుగు బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి రుజువు చేస్తుంది. ఈ నిరుద్యోగ సమస్యను కూడా మరి నిర్మూలించినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి బడుగు బలహీన వర్గాలని మరి శిఖరాగ్ర స్థాయిలో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్తామన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో మేమందరం కూడా బీసీ నాయకులు అందరం కూడా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఇంకొకసారి జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించినందుకు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పూలే గారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. పూలే గారు అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఆయన సతీమణికి విద్యను నేర్పించి అదేవిధంగా ఆమెను ఉపాధ్యాయురాలని ఏదైతే ఉన్నదో ఆయన సతీమణిని మొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చదువుతోనే జ్ఞానాన్ని మంచి మనసుని ఉంటుందని చెప్పని అందరికీ తెలియపరిచి ఉన్నత విద్య ఎవరికి ఏదైతే ఉందో ఆ ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పని అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఏదైతే ఉన్నదో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పని ఏపీలో ప్రతి ఒక్కరికి కూడా మంచి అత్యున్నతమైనటువంటి ఉన్నత విద్య ఇంగ్లీష్ మీడియం చదువుని ఏర్పాటు చేసి నాడు నేడు ప్రోగ్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందినాడు. తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి సంఘ సంస్కరణకర్త జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. సంఘంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాగే ఆయన స్ఫూర్తితో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు. బలహీన వర్గాలకి ప్రభుత్వాన్ని చేరువ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు నెలకొల్పారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పూలే గారి స్ఫూర్తితో ఈ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ చేశారు. అలాగే మున్ముందు కూడా పూలే గారి స్ఫూర్తితో మేమందరం కూడా బలహీన వర్గాలకి అండగా ఉండేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉండేదానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సినీ హీరో గల్లా అశోక్ బుర్రిపాలెం గ్రామంలో సందడి చేశారు. గ్రామంలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎప్పుడో తన చిన్నతనంలో బురిపాలెం గ్రామానికి వచ్చానని, చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని సినీ హీరో గల్లా అశోక్ తెలిపారు. గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా ఇటీవల విడుదలైన సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు గురువారం ఆయన బురిపాలెం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా అశోక్కు బురిపాలెం వాసులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తాత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సినీ హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత బురిపాలెం రావడం జరిగిందన్నారు. ఇక్కడ ఎంతో ఆప్యాయంగా అందరూ స్వాగతం పలికారని, ఇక ముందు రెగ్యులర్గా ఇక్కడకు వస్తుంటానని చెప్పారు. తన 3వ చిత్రం సితారా ప్రొడక్షన్స్ బ్యానర్లో రాబోతోందని, ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని గల్లా అశోక్ తెలిపారు. నేను లాస్ట్ టైం బురిపాలెం వచ్చినప్పుడు చాలా చిన్నోడిని, అసలు ఏమీ గుర్తులేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటాను. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరూరున లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది, ఇంకేం వినపడదు ఇక్కడ. సో నాకు చాలా ఓవర్వెల్మ్డ్గా అయిపోయాను, అసలు స్వెట్ వచ్చేస్తుంది. అండి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇంకొస్తూనే ఉంటాం, ఒకసారి వచ్చాం కదా. అండ్ మా నెక్స్ట్ సినిమా సితారా ప్రొడక్షన్స్లో జరుగుతుంది. అది కూడా బాగా వస్తుంది. ఒక స్కెడ్యూల్ అయిపోయింది, యాక్చువల్గా 30 days అయిపోయింది షూటింగ్ దానికి. అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది, మళ్ళీ వస్తుంది. థ్యాంక్స్. అదే లైక్ ఈ సినిమాకి వచ్చిన స్పందన విని నేను రౌండ్ చేసుకునేటప్పుడు బురిపాలెం కూడా రావాలని డిసైడ్ అయిపోయి వచ్చేసాం అంతే. దానికి మించి ఇంకేం రీజన్ లేదు. అండ్ చెప్పినట్టు కూడా లైక్ చాలా రోజులు అయిపోయింది. సో డెఫినెట్గా రావాలని ఎప్పటి నుంచో ఉండింది, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. దేవకి నందన వాసుదేవ డైరెక్టర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే బురిపాలెం రావటం, సూపర్ స్టార్ గారి ప్లేస్లోకి వచ్చాడంటేనే చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దేవకి నందన వాసుదేవ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమా ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు చాలా సక్సెస్ అవ్వటం, ఆ హ్యాపీనెస్ని సో అశోక్ గల్లా గారి అచ్చా ఆయన ఇక్కడ ఎస్పెషల్లీ బురిపాలెం రావాలి, ఈ విజయాన్ని షేర్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో ఉండాలి, కంపల్సరీగా రావాలని చెప్పి ఆయన ఈరోజు బురిపాలెం రావాలనుకున్నారు. సో తాతగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉన్నాయి, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం మనం. సమాజంలో అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం జ్యోతిరావు పూలే పోరాడారని అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. భారతీయ సామాజిక తత్వవేత్తగా, సమన్యాయ సత్యశోధకునిగా, సామాజిక న్యాయ సాధకునిగా తన జీవితమంతా ఉద్యమిస్తూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ప్రపంచ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయిన ధన్యజీవి మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షుడు కుర్రాసీను, బీసీ నాయకులు జొన్నాదుల రమేష్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల శివరామకృష్ణ, పట్నాల సాయి, కడలి సాయి, కళ్యాణి, ఈశ్వరి కుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశపు తొలి మహాత్మా అని బిరుదొచ్చిన జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము. జ్యోతిరావు గారి పూలే గురించి చరిత్ర దాదాపు మనం చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా రోజులు పట్టినా కూడా అంత చరిత్ర ఉన్నది. జ్యోతిరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల అందరూ చదువుకోవాలి, చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్తామని, చదువు మూలంగానే అభివృద్ధి చెందుతామని, ప్రతి కులంలో ఏ కులంలో పుట్టినా కూడా ప్రతివాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి చెందుతామనేది ముఖ్య నినాదం. ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఎటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ ఎవరూ చేయట్లేదు. అది ఆర్డినరీస్ జీవో రూపంలో స్టేట్ గవర్నమెంట్ ఆమోదిస్తే అప్పుడు ప్రతి గవర్నమెంట్ కార్యాలయంలో కూడా జ్యోతిరావు పూలే గారిని కంపల్సరీగా ఆయన జయంతి కార్యక్రమాలు చేస్తారని మేము బీసీ సంక్షేమ సంఘంగా పలుమార్లు మేము కోరి ఉన్నాము. ఈసారైనా
ఇప్పుడు బీసీల యొక్క ప్రాముఖ్యత అని చెప్పే తెలుగుదేశం పార్టీ అయినా కూడా బీసీలని గౌరవించేదానికి మాలో జ్యోతిరావు పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఆదరేజ్గా చేయాలని, జయంతిని ఆదరేజ్గా చేయాలని మేము కోరుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆనాడు వెనకబడిన తరగతి వాళ్ళలో చదువుకోవాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చిన్న వయసులో తను పెళ్లి చేసుకొని తన భార్యాన్ని తన భుజస్కంధాలపైన మోసుకుంటూ వెళ్ళి మరి ఆమెను చదివించి మరి ఆమె విద్యామంత్రాలు చేసి ఎందరో మహిళలకి మరి విద్యను నేర్పించి ఈ దేశంలో ఆనాడు జరుగుతున్న అగ్రవర్ణ వర్గాలు మరి పేదలపై జరుగుతున్న పెత్తనంపై వారు చదువుతూనే ఏదైనా సరే మనం విద్యామంతులు అయితేనే కానీ ఏదైనా కానీ మన స్వేచ్ఛ మనం అనుభవిస్తామని చెప్పేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పేసి పాత్రలో తన భార్యని ముందు ఉంచి నడిపించిన మహాత్ముడు. అటువంటి పూలే గారి విగ్రహం తెనాలి నడిబొడ్డున పెట్టాలని చెప్పేసి దరిదాపులుగా ఎన్నాళ్ళ నుంచో మరి ఈ యొక్క కార్యక్రమం మరి వినతి పత్రాలను కానీ మరి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వంలోనే కానీ పూలే గారి విగ్రహాన్ని మరి సావిత్రిబాయి పూలే గారిని కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం కూడా అధికారికంగా మరి యొక్క కార్యక్రమాన్ని వర్ధంతుల జయంతులు పూలే గారి చేయాలని చెప్పేసి తెనాలి పట్టణంలోని శ్రీ సుభర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ రామ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వ్రత మహోత్సవంలో 108 మంది దంపతులు పాల్గొని వ్రతమాచరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని షరాఫ్ బజార్లో గల శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవాన్ని గురువారం విశేషంగా నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవంలో 108 మంది పుణ్య దంపతులు పాల్గొని వ్రతాన్ని ఆచరించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, శ్రీ వికరస ట్రస్ట్ అధ్యక్షుడు రొంపిచెర్ల కిరణ్ కుమార్, సేవా సమితి సభ్యులు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు. మన తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు మేము చేసినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా కార్తీక మాసంలో జరుగు 11వ కార్తీక మాసంలో జరిగేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్రతంలో ఉచితంగా భక్తులందరూ కూడా దాదాపు 115 గంటల వరకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ సత్యనారాయణ స్వామివారు వారి యొక్క ఆశీస్సులు కలజేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తదంతరము వీరందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. మరియు ఈ దేవాలయంలో జరిగే విశేష కార్యంలో కూడా పాల్గొన్నటువంటి ఈ మన సంకీర్తన బృందం వారికి, మన సంకీర్తన సేవా సమితి వారికి మరియు ముఖ్యంగా మన అర్చక స్వాముల వారికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాలిలోని శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వేదికగా చేసుకుని శ్రీ వికరస శ్రీనివాస ట్రస్టు, అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున ఉచిత సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. 11వ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న 108 మంది దంపతులకు కూడా స్వామి ఆశీస్సులు, అలాగే వ్రతాన్ని తిలకించిన వారికి, ఈ తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కెనడా దేశానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును డాక్టర్ పువ్వాడ యశోధరకు అందజేశారు. పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ యశోధరకు ఈ అవార్డును అందజేశారు. కెనడా దేశానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును తీసుకోవడం వల్ల డాక్టర్గా సేవా గుణాన్ని మెరుగుపరుచుకునే బాధ్యతను పెంచాయని అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువ్వాడ అన్నారు. బురిపాలెం రోడ్డులోని డాక్టర్ ఎస్ సమావేశపు హాల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన షారోన్ అంతర్జాతీయ అవార్డు ప్రధానోత్సవ వేడుకలను పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. డాక్టర్ కావూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ మనిషి మరణించిన ప్రజల గుండెల్లో బతికి ఉండాలని అన్నారు. D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారదా మాట్లాడుతూ ఈ రోజుల్లో కొందరు వైద్యులు అంకిత భావంతో పనిచేస్తూ
దేవుళ్ల మాదిరిగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారని, అలాంటి కోవకు చెందినవారే డాక్టర్ యశోధర అని అన్నారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి హెలెన్ నిర్మల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి, ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ మధుబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఈదర వెంకట పూర్ణచంద్, సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్, సినీ నటులు వేమూరి విజయభాస్కర్, బెల్లంకొండ వెంకట్, రమణ తదితరులు డాక్టర్ యశోధరను సత్కరించారు. అతిథులకు కనపర్తి రత్నాకర్ స్వాగతం పలికారు. చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి మా నాన్నగారు చేసిన పనులు ఒక్కోసారి చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు. ఒక 100 గ్రాములు 900 గ్రామ్స్ బేబీ ట్రిప్లెట్స్, ట్రిప్లెట్స్ పిల్లలకు వీళ్ళు పథకంలో వదిలేసిన పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళని స్పూన్ తోటి ఫీడ్ చేసి వాళ్ళు ఒక 2 కేజీలు వచ్చి బయటికి పంపించినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం నేను చూశాను. సో డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు, ఎప్పుడన్నా నీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకో, నీ ఫీజు ఎంతైతే అంత నిర్మోహమాటంగా తీసుకో, కానీ నువ్వు తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేయి. ఇక్కడ ఉన్న పరిసరాల యొక్క ప్రభావంతో వాళ్ళు చేయకూడని పనులు కూడా అన్నీ చేయడానికి అలా మారిపోతారేమో అనిపించింది. అలా ఎప్పటికప్పుడు నేను పారిపోదామని అనుకుంటానే వెళ్ళను. అంటే డెస్టినీ అంటారు, మన తల రాతను మనం తప్పించుకోలేమని. అలా ప్రాక్టీస్ చేసే టైంలో నాకు మా సీనియర్స్ అయిన గోగినేని ఉమ్మగారిని చూసి నేను ఆనందపడేదాన్ని. మేడం ఎంత సిన్సియర్గా ఉండేవారు అని అంటే ఆవిడ కేస్ షీట్ చూసినా చాలా ఆనందం వేసేది, ఇంకా నాకు నేర్చుకోవాలనిపించేది. అలాగే తర్వాత నా జూనియర్స్లో వచ్చేటప్పటికి కోటినాగి గారి వైఫ్ లక్ష్మి గారు ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్ అంటే ఎంత నీట్గా రాస్తారంటే కేస్ షీట్. మా వైఫ్ డాక్టర్ యశోధరకి సో ఇట్లా సేవాభావం కలిగి ఇట్లా పెన్ని ఇండస్ట్రీస్ మినిస్టర్ ప్రదీప్ గారికి, మన ఫౌండర్ దిలీప్ రాజా గారికి నా కృతజ్ఞతలు. వీళ్ళు చేసే పనులు చాలా గర్వకారణం. సో ఎందుకంటే ఇట్లా సేవ చేయడం, ఇట్లా చేయడం అనేది చాలా గొప్పతనం, చాలా గొప్ప మనసు కూడా ఉండాలి. నేను పుస్తకాలు వాళ్ళకి ప్రతిగానే నేను సహాయం చేస్తుంటాను. నేను సంపాదించే దాంట్లో కొంత వారికే ఖర్చు పెడుతుంటాను, అది నాకు ఇష్టం. సో ఆ విధంగా అయింది. ఆవిడ పేరుతో ఆవిడ మరణించారు, ఆవిడ పేరుతో అవార్డు ఇస్తున్నాం ప్రతి ఏడాది. మీడియా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మరొకసారి రిపీట్ చేస్తున్నా. గత ఏడాది డాక్టర్ శారద గారికి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు డాక్టర్ యశోధర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి, కొంతమందికి సంతృప్తినిస్తాయి, కొంతమందికి ఒక స్టేజ్కి తీసుకెళ్తాయి. కాబట్టి అవార్డులు అనేవి మనిషికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఊతంగా ఉంటాయి. సో ఈ అవార్డు కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. చేనేత రంగానికి విశేషంగా కృషి చేసిన ప్రగడ కోటయ్య, గుర్రం గాంధీల వర్ధంతిని పురస్కరించుకుని 150 మంది పేదలకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లను అందించారు. ప్రగడ కోటయ్య, గుర్రం గాంధీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చేనేత రంగ నాయకులు గుర్రం గాంధీ 2వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రగడ కోటయ్య, గుర్రం గాంధీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముత్తంశెట్టివారిపాలెంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో 150 మంది పేదలకు గురువారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇదే విధంగా సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్లే దానిలో గుర్రం గాంధీ ఎంతో అంకిత భావంతో కృషి చేసేవారని చెప్పారు. అటువంటి వ్యక్తి యొక్క 2వ వర్ధంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించే విధంగా వారి కుటుంబ సభ్యులు రాధిక, లావణ్యలు 150 మంది పేదలకు దుప్పట్లు అలాగే భోజన ప్యాకెట్లను అందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటువంటి సేవా కార్యక్రమాలు మునుముందు కూడా కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు రాధిక, లావణ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో గంజి ప్రభాకరరావు, ప్రగడ వెంకట శేషశయన్, అక్కల శ్రీరామ్, ఓంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ పూర్వ అధ్యక్షులు శ్రీ గుర్రం గాంధీ గారు 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకు ఒక 150 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అట్లాగే ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఆర్ గారు, గంజి ప్రభాకర్ గారు, మన ఓంకార్ ప్రసాద్ గారు పాల్గొన్నారు. అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహణకు వచ్చేటప్పటికి గాంధీ గారి 2 కుమార్తెలైన రాధిక, లావణ్య గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. అనేకమైన సేవా కార్యక్రమాల్లో ఈ సంస్థ అభివృద్ధికి
ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ సంస్థని అభివృద్ధి తీసుకొచ్చిన గుర్రం గాంధీ గారు మా మధ్య లేకపోవడం నిజంగా మాకు తీరని లోటు. వారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి ఈ కార్యక్రమం చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మా సంఘం తరఫున వాళ్ళ పిల్లలు తెలియజేస్తున్నారు. గాంధీ గారు పేద పిల్లలకి చాలా సహాయం చేశారు. అదేవిధంగా అదే ట్రెడిషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంటిన్యూ చేయడం చాలా మంచి విషయం. మనం అందరం ఆనందించవలసి. నవంబర్ 28 మా నాన్నగారిది 2వ వర్ధంతి, అలానే మా తాతగారిది నవంబర్ 26, అది కూడా వర్ధంతేను. ఈ 2 కార్యక్రమాలని పురస్కరించుకొని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రగడ కోటయ్య గుర్రం గాంధీ చారిటబుల్ సొసైటీ ద్వారా 150 మందికి దుప్పట్ల పంపిణీ, ఫుడ్ ప్యాకెట్స్ అందజేశాము. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం తెలియజేశారు. పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్లోని సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన చూపిన బాటలో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్, మల్లంపల్లి భీష్మపాములు, నల్లగొర్ల గంగాదేవి, తాడిబోయిన ప్రవీణ్ కుమార్, బుర్రా శ్రీనివాసు, టి వెంకట్రావు, బి ప్రేమ్ కుమార్, రాయల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బీసీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే జ్యోతిరావు పూలే గారు దేశం కోసం బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటం కోసం ఎన్నో సేవలు చేసి, మరి మహిళలకు కూడా ఆ రోజుల్లో చదువులేని టైంలో వాళ్ళని చదివి చెప్పించి వాళ్ళు ఉపాధ్యాయుడిగా చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరావు మహాత్మా పూలే గారు అని చెప్పి గౌరవంగా చెప్పుకోవాలి. ఈ దేశంలో చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ఆయన స్ఫూర్తిగా ఈరోజు యువత తీసుకొని దేశానికి ముందుకు తీసుకెళ్లి ఆయన యొక్క ఆశయాల్ని ముందు నడిపేయాలని చెప్పి స్ఫూర్తి కోరుకుంటాం. జ్యోతి పూలేరావు గారు ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘ మేడిపోయిన గంగా యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ తెనాలి మార్కెట్ యందు బీసీ సంక్షేమ సంఘం ఇక మహాత్మా గాంధీ జ్యోతి పూలేరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ బీసీ కార్యాలయంలో జ్యోతిరావు గారి పూలే వర్ధంతి జరుపుకోవడం చాలా ఘనంగా ఉన్నది. బీసీలందరూ ఆయన అడుగు బాటల్లో నడవాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ నెల 30వ తేదీనే పంపిణీ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. 1వ తేదీ ఆదివారం కావడం వల్ల ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ బండి శేషన్న మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డిసెంబర్ నెలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ శనివారమే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 1వ తేదీ ఆదివారం కావడం వల్ల సచివాలయ ఉద్యోగులు శనివారమే ఇళ్ల వద్దకు వచ్చి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలియజేశారు. అట్లాగే ఇతరత్ర కారణాల వల్ల ఒక నెల పింఛన్ తీసుకుని వారు ఎవరైనా ఉంటే మరుసటి నెలలో తీసుకోవచ్చని కమిషనర్ శేషన్న చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మన పట్టణంలో సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఈసారి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అవడంతో నవంబర్ లాస్ట్ అనగా శనివారం నాడు ఇవ్వబోతున్నాం. సో ఈ విషయాన్ని గమనించాలి. ఉదయం 6 గంటల లోపల నుంచే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మా సెక్రటరీస్ మీ ఇళ్ళ వద్దకు వచ్చి ఇవి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు. దీంట్లో ప్రజాప్రతినిధులు రావచ్చు, ఇంకా ఇతర వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి. అదేవిధంగా ఒక నెల రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు ఆ లాస్ట్ మంత్ కూడా కలిపి అలా 3 months వరకు ఇస్తారు. 3 months కూడా కాకుండా ఉంటే కనుక
రోల్ బ్యాక్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దానికి ఒక సిస్టమ్ పెట్టారు. ఈ విషయాలు గమనించాలి. ఇంత ముందుకు ఎలా ఉన్నాయంటే ఆ మంత్ రాకపోతే ఇంకా అది ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వారు ఈసారి అలా కాకుండా 3 months వరకు అలాంటి అరియర్స్తో కలిపి ఇచ్చేటువంటి స్కోప్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. అయితే సాధ్యమైన కాటికి ఫస్ట్ నాడే మీరు వీళ్ళకి అందుబాటులో ఉంటే కనుక పెన్షన్ డే ఎక్స్పర్స్మెంట్ అవుద్ది. దీన్ని గమనించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా టౌన్లో శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డోర్ టు డోర్ కలెక్షన్ కావచ్చు, ట్రైన్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం వారు ఎప్పుడో బ్యాన్ చేశారు. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్న కూడా దాన్ని వాడొద్దు అనేసి ప్రజలు కోరుతున్నాం. అదేవిధంగా దుకాణదారులకు గమనిక వాటిని సేల్ చేయొద్దని కూడా కోరుతున్నాం. ఎందుకంటే అలాంటి వాటిని కూడా మేము గమనించి గుర్తించి వాటిని వాడకుండా చేస్తాం. అదేవిధంగా ఫైల్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు అభ్యుదయ సినీ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ శ్రామిక వర్గ మహారచయిత మ్యాక్సిమ్ గోర్కి వారసుడని పోస్టల్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బివి రావు అన్నారు. గోర్కి నవలతో ప్రభావితులైన శివరామకృష్ణ అభ్యుదయం ఆశయంగా శ్రమజీవులు, పేద బడుగు వర్గాల చైతన్యం అజెండాగా ఎంచుకున్నారని తెలిపారు. బొల్లిముంత శివరామకృష్ణ 104వ జయంతిని బుధవారం సాయంత్రం తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించారు. అభ్యుదయ కళా సమితి, ప్రజా నాట్య మండలి, ఇస్కఫ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు పోస్టల్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బివి రావు అధ్యక్షత వహించారు. సభకు ముందు రంగిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. బెల్లంకొండ వెంకట్, అలపర్తి వెంకటేశ్వరరావు, నీలాంబరం, బెన్హర్, విజయ్ అభ్యుదయ గేయాలను ఆలపించారు. బొల్లిముంత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షులు తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం తర్వాత బొల్లిమంతకు సినిమా రంగం ఆహ్వానం పలికిందన్నారు. తనదైన వాడి వేడి సంభాషణలతో అనేక సినిమాల విజయానికి ఆయన కారకులైనట్లు చెప్పారు. అరసం జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెనహర్ మాట్లాడుతూ తాను దేన్నైతే నమ్మారో దాన్ని త్రికరణ శుద్ధిగా జీవితాంతం ఆచరించిన వ్యక్తి బొల్లిముంత శివరామకృష్ణ అని చెప్పారు. ఆయన రాసిన అందరూ బ్రతకాలి నాటకాన్ని రక్త కన్నీరు నాగభూషణం 100 ప్రదర్శనలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సిపిఐ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు లోకం భాస్కర్రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఆదర్శాలతో జీవించడమే బొల్లిమంతకు మనం ఇచ్చే నివాళిగా చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి గరికిపాటి సుబ్బారావు, ఇస్కఫ్ నాయకురాలు బెజ్జంకి నాగమణి తమ ప్రసంగాల్లో బొల్లిమంతతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ప్రజానాట్య మండలి అధ్యక్షుడు మాణిక్యాలరావు, కళా సమితి అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడారు. సభానంతరం బొల్లిముంత రచన సంభవామి యుగే యుగే నాటికను ప్రదర్శించారు. కాలం మారింది కానివ్వండి, మనుషులు మారాలి కానివ్వండి, ఇలా ఎన్నో ఆనాటి పరిస్థితులను బట్టి మరి ఆనాటి అగ్రవర్ణాలు పేద పడుగు బాహ్య మధ్య ఉన్నటువంటి తేడాని చూపిస్తూ ఎత్తి చూపిస్తూ అనేక చిత్రాలకి ప్రజలకి హత్తుకునే విధంగా, ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా, అది చూస్తే కన్నీరు పెట్టుకునే విధంగా ఆనాడు ఆయన రచించడం జరిగింది. అంతటి మహానుభావుడిని మరి 104వ జయంతి మనం తెనాలిలో జరుపుకోవడం. బొల్లిముంత శివరామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తెనాలి తాలూకా కార్యదర్శిగా అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపినటువంటి మరి ఉత్తమ కమ్యూనిస్టులు కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ గారు. ఆయన కొన్ని అవసరాల దృష్ట్యా మరి కమ్యూనిస్ట్ పార్టీని కార్యదర్శి పదవులు వదిలి మరి సినీ రంగానికి ఒకవైపున ఆ విధంగా సమస్యాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలని రాస్తూనే ఆయన రాసినటువంటి చిత్రాలు ఈ సమాజానికి ఉపయోగపడుతూనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా
ప్రభుత్వాలు అంగీకరించి అవార్డులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిమజ్జనం చాలా అద్భుతమైనటువంటి చిత్రం. అదేవిధంగా ఆయన బాగా ఇష్టపడి రాసినటువంటి చిత్రాలు అయ్యో అవి ఎత్తులు కావు ప్రభు, అంతాలు లోకాంతాలు. ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా మీద పడి యుద్ధం చేశారు. అక్కడ ప్రజాస్వామ్యం పడిపోయిందట. ప్రజలంతా పాతిపెట్టి దాని మీదనే ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తారట. ఇండియా దేశ సార్వభౌమత్వానికి పాత్ర వేసి అమెరికా ఇసుక కౌగిట్లో ఊయలను లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. స్థానిక తులసిరామ్ చౌక్లోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులు నంబూరు శ్రీకుమార్ కుమార్తె చిన్ని సిరి అభిజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నేరెళ్ల కృష్ణమోహనరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని సూచించారు. క్లబ్ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి వద్ద తమ పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిక్కూరి చినకృష్ణారెడ్డి, నంబూరు శ్రీకుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని కాట్రగడ్డ భాగ్యలక్ష్మి, పొన్నూరు అరుణ, ఆర్ నగరాజకుమారి, బి శైలజ, టి సురేష్ బాబు, టి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సభ్యులు లైన్ నంబూరు శ్రీకుమార్ గారు, వారి కుమార్తె శ్రీమతి చిన్ని సిరి అభిజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సాలిపేట ఇక్కడ తులసిరామ్ చౌక్లో ఉన్నటువంటి 2 పాఠశాలలోని సుమారు 120 మంది విద్యార్థులకు లాంగ్ నోట్బుక్స్, పెన్నులు, బిస్కెట్స్, ఎరేజర్స్, పెన్సిల్స్ ఇలా మొదలైనవి వాళ్ళకి అవసరమైనవి ఈరోజు వీళ్ళకి బహుకరించడం జరిగింది. ఆ పాప గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు అన్నదానం అని అలాగా ఈ స్కూల్ పిల్లలకు అవసరమైనవి చేయటం జరిగింది. మా శ్రీకుమార్ గారు దాదాపుగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు మాకు 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. సీనియర్ సభ్యుడు, 20 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి. అలాంటి సేవాగుణం కలిగి ఉండటం వల్ల కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి మాకు క్లబ్కు అవకాశం ఉంటుంది. పిల్లలు విద్య నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు గురుతర బాధ్యతతో వాళ్ళ పిల్లలకి చదువుని బోధిస్తుంటారు. వాటిని చక్కగా చదువుకొని వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేందుకు వీళ్ళు గురువులు ఉపయోగపడతారు. అలాగే తల్లిదండ్రులు ఇంటి దగ్గర బాధ్యతలు చూసి వాళ్ళని చక్కగా పెంచి పోషించి ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి తెనాలి స్నేహ వారి ఆధ్వర్యంలో నంబూరు శ్రీకుమార్ గారు వాళ్ళ పాప అభిజ్ఞ బర్త్డే సందర్భంగా ఇక్కడ మా స్కూల్లో ఉన్న 120 మంది పిల్లలకి బుక్స్, పెన్స్, అలాగే బిస్కెట్స్, పెన్సిల్స్ అవన్నీ పంచడం జరిగింది. ఆ పాప బర్త్డే సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఎవ్రీ ఇయరు ఆ బర్త్డే సందర్భంగా మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా దానానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని జరగాలని, ఆ పాప ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలితూగాలని మా పాఠశాల స్టాఫ్ తరపున కోరుకుంటూ మా విద్యార్థులు, మా పాఠశాల స్టాఫ్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరపున మా మిత్రుడు శివకుమార్ వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలకి పెన్నులు, పుస్తకాలు ఏర్పాటు చేశాడు. మా క్లబ్లో మెంబర్లు అందరూ కూడా సేవాభావంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. కనుక ఏదైనా సరే స్కూల్కి ఎక్కడైనా ఏదైనా కావాలని మాకు చెబితే వాళ్ళకి మేము మా క్లబ్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని
విధంగా మేము తెలియజేస్తున్నాం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టినట్టు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. ఆకస్మిక తనిఖీల ద్వారా నేర చర్యలు కలిగిన వారిపై నిఘా ఉంచడంతో పాటు అనుమానితులను గుర్తించి విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. తెనాలిలో కార్డినెన్స్ సెర్చ్ లో పాల్గొన్న ఏఎస్పీ రమణమూర్తితో మా ప్రతినిధి గోపీచంద్ ఫేస్ టు ఫేస్. తెనాలిపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎడ్లలింగే కాలనీలో పోలీసులు ఉదయం నుంచి కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బృందాలు మొత్తంగా కూడా ఎడ్లలింగే కాలనీకి చేరుకొని కూడా ఇక్కడ అనుమానాస్పద వ్యక్తులను కానివ్వండి అట్లాగే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో డిఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో మొత్తం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ బృందాలు మొత్తంగా కూడా ఎడ్లలింగే కాలనీకి వచ్చి ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ తనిఖీలు చేపడతా కూడా కొన్ని అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. పాటు ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి సరైన రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ కూడా సీజ్ చేశారు. అట్లాగే మనతో పాటు ఈ తనిఖీలు చేపడుతున్నటువంటి అడిషనల్ ఎస్పీ రమణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధాన కారణం ఏంటి ఈ తనిఖీలు కార్డన్ సెర్చ్కి సంబంధించి? కార్డన్ సెర్చ్కి ప్రధాన కారణం ఏం లేదండి. తర్వాత మనకి సర్ప్రైజ్గా ఒక ఏరియాలో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటున్నారు, తర్వాత కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న దాని మీద అన్నప్పుడు సర్ప్రైజ్గా ఈరోజు అయితే మన 3 టౌన్ పోలీస్ స్టేషన్ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఎడ్లలింగే కాలనీలో 8 టీంలతోటి మేము ఒక ఎస్ఎస్పీ, ఒక డిఎస్పీ, 4 సిఐలు, 70 మంది స్టాఫ్ తోటి ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. దీంట్లో ప్రతి ఇంటిలో ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళ వ్యక్తుల యొక్క వివరాలన్నీ రాసుకోవడంతో పాటు అనుమానంగా ఉన్న వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 4 ఆటోలు ప్లస్ 30 ఈ వెహికల్స్ అన్నీ కూడా 2 వీలర్స్ ఇవన్నీ కూడా నెంబర్ లేనివి, రికార్డ్ లేనివి అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఉద్దేశం వల్ల ఇప్పుడు ఏరియాలో ఉండేవాళ్ళు మామూలుగా రెగ్యులర్గా ఉండే వాళ్ళే ఉంటున్నారు, లేకపోతే ఇంకెవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారు అన్న దాని గురించి కూడా దీనిలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ మనం 5:30 నుంచి 7:30 వరకు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. మరి వెహికల్స్తో పాటు అనుమానాస్పద వ్యక్తులు రౌడీ షీటర్స్ కానివ్వండి, వారి కదలికలు కానివ్వండి, ఎట్లా గుర్తించారు? అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇళ్లలో ఉండేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే మనము చెక్ చేసినప్పుడు ప్రతి ఇంటిని చెక్ చేసినప్పుడు వాళ్ళ వివరాలన్నీ రాసుకుంటున్నప్పుడు మనం ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళది ఇక్కడ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఏమైనా ఉన్నాయన్నది చెక్ చేసినప్పుడు అవి కాకుండా కొత్త వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళని మనం కస్టడీలో తీసుకుంటాం. బట్ ఈరోజు అయితే మాత్రం అలాంటి కొత్త వ్యక్తులు అయితే ఇక్కడ ఎవరు లేరు. తర్వాత మనకి ఈ ఏరియాలో ఉండే రౌడీ షీటర్స్ 7 రౌడీ షీటర్ గాను 5 రౌడీ షీటర్ని ఇప్పుడు అదుపులో తీసుకున్నాం. అలాగే సస్పెక్ట్ షీటర్లు కూడా 2 తీసుకున్నాం. అది మిగతా 2 రౌడీ షీటర్లు కూడా ఒకళ్ళు వాళ్ళ అమ్మాయి బర్త్డే అని చెప్పి గుణదల వెళ్ళటము, ఇంకొక వ్యక్తి ఇప్పుడే బయటకు వెళ్ళాడని చెప్పి అన్నారు. అది అలాగే వాళ్ళు సర్ప్రైజ్గా వాళ్ళని చెక్ చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఏమేమి చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడాన్ని బట్టి కూడా వాళ్ళు ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉంటారన్నది దీంట్లో ఉద్దేశం. ప్రధానంగా ఈ ఎడ్లలింగే కాలనీ కాకుండా టోటల్గా మిగతా ప్రాంతాల ప్రజలకు కూడా ఈ కార్డన్ సెర్చ్ ద్వారా ఏం చెప్తారు? రైట్. ఇప్పుడు మిగతా ఏరియాలో కూడా మీ ఏరియాలో ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు వస్తున్నారని కానీ, లేకపోతే ఏదైనా అనుమానాస్పద కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని కనుక మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మీరు దగ్గరలోని పోలీస్ స్టేషన్ చెప్పినట్లయితే ఆ ఏరియాలో కూడా ఇదే విధంగా ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా చూసుకుంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మొత్తం ప్రత్యేక పోలీస్ బృందాలు మొత్తంగా కూడా ఇక్కడికి చేరుకుని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి గారి నేతృత్వంలో అట్లాగే డిఎస్పీ జనార్దన్ గారి నేతృత్వంలో మొత్తంగా కూడా పోలీస్ బృందాలు దాదాపు 70 మంది సిబ్బంది దాకా కూడా ఎడ్లలింగే కాలనీ చేరుకుని ఇక్కడ ముమ్మరంగా కూడా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్నటువంటి వెహికల్స్ వ్యక్తులను విచారించడంతో పాటు వెహికల్స్ కూడా కొన్ని సరైన రికార్డ్స్ సరిగ్గా లేని కూడా వెహికల్స్ కూడా సీజ్ చేశారు. అట్లాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ అట్లాగే సస్పెక్ట్ షీటర్స్ కూడా అదుపులోకి తీసుకుని వారి కదలికలపై కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఉదయం 5 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు ఈ కార్డన్ సెర్చ్ అనేది కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్లలింగే కాలనీలో కొనసాగిన పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.
సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ జన్మదిన వేడుకల్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కిరణ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఇస్లాంపేటలో కేక్ కట్ చేశారు. స్థానిక ఇస్లాంపేటలో షేక్ అర్ఫానీ సయ్యద్ ఖలీల్ ఆధ్వర్యంలో సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పలువురు స్థానిక నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. దాసరి కిరణ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే సుభాని, వర్మ, కరీముల్లా, షేక్ బుడే, చిన్న కాజా, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన జగనన్న గారి అత్యంత ప్రియ సన్నిహితుడు, సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీ దాసరి కిరణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వహాబ్ చౌక్లోని ఇస్లాంపేట్ సెంటర్లో అర్ఫానీ ఆధ్వర్యంలో మరియు అభిమానుల ఆధ్వర్యంలో, సుబానీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. మా శ్రేయోభిలాషి కిరణ్ దాని గురించి జన్మదినం పురస్కరించుకొని కేక్ కటింగ్ పెట్టాము. మేము వైఎస్ఆర్సీపీ అభిమానంగా మా అన్న కిరణ్ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కొద్దిగా అంచెలంచెగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. పూలే సేవలు స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో పోలీసుల కార్డన్ సర్చ్. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ నేతృత్వంలో తెల్లవారుజాము నుండి కాలనీలో విస్తృత తనిఖీలు. అనుమానాస్పద వ్యక్తులు విచారించి రికార్డులు లేని 35 వాహనాలు సీజ్. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల మరో ప్రతిభ. 68 మంది విద్యార్థులు టీసీఎస్కి ఎంపిక. అభినందన తెలిపిన కళాశాల చైర్మన్ అన్నాబత్రి శివకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.